This video is sponsored by Unacademy. Friends, ppsc, ppsc, RRB, SSC exams की ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారని తప్పకుండా యూజ్ చేసుకోండి. ప్రెజెంట్ అకాడమీలో మంచి ఆఫర్స్ ఉన్నాయండి. త్వరలోనే ప్రైస్ అయితే హైక్ అవ్వబోతుంది. తప్పకుండా ఎవరైనా తీసుకోవాలనుకున్న వారికి ఇదే రైట్ టైం అని తప్పకుండా తీసుకోండి. ఇక్కడ 6 monthsకి యాక్చువల్గా 7,650 ఉంటుందండి. ప్రైస్ హైక్ అయితే కనుక 8,415 అవ్వబోతుంది. సో తీసుకోవాలంటే వెంటనే ఇప్పుడే తీసుకోండి. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా అడిషనల్గా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 1 yearకి అయితే 9,350 ఉంటుందండి. మన యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే RKCP10 యూజ్ చేస్తే ఇంకా మీకు అడిషనల్గా 10% కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇక హైక్ అయిన తర్వాత చూసినట్లయితే 1 yearకి 10,285 అవ్వబోతుందండి. తప్పకుండా ఇప్పుడే తీసుకోవాలనుకున్న క్యాండిడేట్ వెంటనే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక ప్రైస్ హైక్ అయితే అతి త్వరలో అవ్వబోతుందండి. మీ ఇంట్లోనే ఉండి మీ యొక్క లైవ్ క్లాసెస్ వాచ్ చేస్తూ మీ యొక్క గోల్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా యూజ్ చేసి ప్రజెంట్ అకాడమీలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుంది. ఈ ఆఫర్ వచ్చేసి 24 months సబ్స్క్రిప్షన్ ఆ పైన తీసుకున్నటువంటి క్యాండిడేట్స్కి 3 months ఫ్రీగా అయితే లభిస్తుందండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. March 22 అలాగే 23 మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. మన యొక్క కోడ్ RKCP10 తప్పకుండా యూజ్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి. గ్రూప్స్కి క్విక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉంటుంది. 24th March ఈ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఆన్ Group 2 ప్రిపరేషన్ అండి. సో Group 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ పైన March 25th క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మీకు అయితే టీఎస్పీఎస్సీ Group 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. March 26th ఉంటుందండి. నెక్స్ట్ Group 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లో అండి, స్కాలర్షిప్ టెస్ట్ అండి. సో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. March 26th అలాగే 27th ఉంటాయి క్లాసెస్. నెక్స్ట్ ప్లస్ ఫీచర్స్ చూసినట్లయితే రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయండి. సో ఇక్కడ 1 monthకి యాక్చువల్గా చూసినట్లయితే 1,700 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 1,530కే రావడం జరుగుతుంది. 12 monthsకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 9,350 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే 8,415కే రావడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. ఈనాటి జాబ్ న్యూస్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగ వివరాలు చూద్దాం. ముందుగా ఏపీవీవీపీ తూర్పుగోదావరి జిల్లాలో 39 పోస్టులు అయితే ఉన్నాయండి. వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి ఏపీ వైద్య విధాన పరిషత్ ఏపీవీవీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఒప్పంద లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఇందులో 39 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలు: థియేటర్ అసిస్టెంట్లు 14, పోస్ట్ మార్టం అసిస్టెంట్లు 3, ల్యాబ్ అటెండెంట్లు 4, కౌన్సిలర్ 1, ఆడియోమెట్రీషియన్లు 3, బయోమెడికల్ ఇంజనీర్లు 4, జనరల్ డ్యూటీ అటెండెంట్ 1, ప్లంబర్ 4, ఎలక్ట్రీషియన్ 3, ల్యాబ్ టెక్నీషియన్ 1, ఫిజియోథెరపిస్ట్ 1 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇక అర్హత చూసినట్లయితే పోస్టులను అనుసరించి 10వ తరగతి, ITI, డిప్లొమా, BSc, బీటెక్ ఉత్తీర్ణులైన క్యాండిడేట్స్ అయితే అర్హులండి. వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతము పోస్టులను అనుసరించి నెలకు 15,000 నుంచి 52,000 వరకే చెల్లిస్తారు. ఎంపిక విధానము అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానము ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలండి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ తూర్పుగోదావరి జిల్లా ఏపీ చిరునామాకు పంపించాలి. చివరి తేదీ 23/3/2022. పూర్తి వివరాలకు eastgodavari.nic.in. సో ఇక్కడ చివరి తేదీ మనకి 23గా ఇచ్చారు, కానీ మీరు 25 తేదీ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏపీవీవీపీ ప్రకాశం జిల్లాలో 17 మెడికల్ పోస్టులు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి ఏపీ వైద్య విధాన పరిషత్ ఏపీవీవీపీ ప్రకాశం జిల్లాలో ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 17 ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్లు 4, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1, ల్యాబ్ అటెండెంట్ 1, కౌన్సిలర్ 1, ఆడియోమెట్రిషియన్ 1, బయోమెడికల్ ఇంజనీర్ 2, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ 1, ప్లంబర్ 3, ఎలక్ట్రీషియన్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్టులను అనుసరించి 10వ తరగతి, ITI, డిప్లొమా, BSc, బీటెక్ ఏ క్యాండిడేట్స్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టులను అనుసరించి 15,000 నుంచి 52,000 వరకు చెల్లిస్తారు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మనకి
అడ్రస్ వచ్చేసి దరఖాస్తును డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ ప్రకాశం జిల్లా ఏపీ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ని విజిట్ చేయండి prakasham.ap.gov.in. నెక్స్ట్ చూసినట్లయితే మేనేజ్ హైదరాబాద్లో వివిధ ఖాళీలు ఉన్నాయండి. రాజేంద్ర నగర్లోని హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వివరాలు చూసినట్లయితే మేనేజర్ ఫినాన్స్ విభాగంలో 1, మేనేజర్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 1, బిజినెస్ ఎగ్జిక్యూటివ్లో 1. అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో MBA లేదా PGDM లేదా తత్సమాన లేదా MCA లేదా తత్సమాన ఉత్తీర్ణులు అవ్వాలి. సంబంధిత పనిలో అనుభవము ఉండాలి. వయస్సు 50 ఏళ్ళు మించకుండా ఉండాలి. ఎంపిక విధానము పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానము ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 31/3/2022. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి www.manage.gov.in. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆర్బీఐలో గ్రేడ్ B ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి చెందిన సర్వీసెస్ బోర్డు క్రింద పేర్కొన్నటువంటి ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తము 303 ఖాళీలు ఉన్నాయి. గ్రేడ్ B ఆఫీసర్లు 238, గ్రేడ్ B ఆఫీసర్లు ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగంలో 31, గ్రేడ్ B ఆఫీసర్లు స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగంలో 25, అసిస్టెంట్ మేనేజర్లు 6, అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ విభాగంలో 3, మొత్తం 303 ఖాళీలు ఉన్నాయి. ఎంపిక విధానము ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానము ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 చివరి తేదీ అండి. పూర్తి వివరాలకు ఆఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు www.rbi.org.in. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.